దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదికాండం 11వ అధ్యాయం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అయితే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకు. ఇంకొక భాష లేదు, ఇంకొక పలుకు లేదు, ఇంకొక ఏమీ లేదండి భూమి మీద. మొట్టమొదటిగా ఇన్ని భాషలు లేవండి. అయితే అక్కడ నుంచి షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడిను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు తయారు చేసి కాల్చుదాం రండి అని ఒకరితో మాట్లాడుకొని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసకు ప్రతిగా మట్టికీలను వారికి అప్పుడే ఆ టెక్నాలజీ వాడారు. చూడండి, రాళ్ళతో కట్టినటువంటి సమయం పోయి ఇటుకలు వచ్చేసాయి, అడుసులు వేసే బదులు మట్టికీలు వచ్చాయి. అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఈ భూమి అంతటా కూడా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశం నుండి శిఖరము గల గోపురం కట్టుకుని మేము పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. ఇదిగో మనం ఇంకా భూమి అంతటా కూడా వెళ్ళిపోవద్దు, మనం ఈ యొక్క నోవహు సంతానం తాలూకా ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా మనం జనాలు పెరిగాం, ఆకాశం అంటున్నంత వరకు ఒక శిఖరాన్ని కడదాం, గోపురాన్ని కడదాం, ఒక పేరు సంపాదించుకుందాం రండి అని అనుకుంటూ ఉన్నారు. అయితే యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చింది. ఇది కడుతూ ఎక్కిపోతూ ఉన్నారు, బిల్డింగ్. ఈ కడుతూ ఉంటే దేవుడు చూసి అప్పుడు యెహోవా అంటున్నాడు, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పనిని చేయకుండా వారికి ఆటంకం ఏమీయో ఉండదు. ఇదిగో వీళ్ళు ప్రజలందరూ ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకుతో, ఒకే మాట ప్రకారం అనుకున్నట్టు ఆకాశ శిఖరాన్ని కట్టాలని చూస్తున్నారు కదా. ఈ రోజు కాదండి, అపార్ట్మెంట్లు ఆ రోజుల్లోనే కట్టారండి. ఇవన్నీ కడుతూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ పని నరులు ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వాళ్ళు ఏ పని చేసిన ఆటంకమో వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఇక్కడ మనం దిగిపోయి వారి భాషను తారుమారు చేద్దామన్నారు. అంతే. వెంటనే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వాటిని చెదరగొట్టి వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు గోపురము అని పేరు పెట్టెను. తారుమారు చేశాడు దేవుడు తారుమారు చేశాడు. అంతే. ఏమిటి తారుమారు చేశాడు? భాషలు తారుమారు చేశాడు. అసలు భాషలు లేకుండా చేశాడు. ఇంకా వాళ్ళ భాషలన్నిటిని కూడా వాళ్ళు ఇటుక అందించమంటే వాళ్ళు నీరు అందిస్తున్నారు, నీరు అందించమంటే సిమెంట్ అందిస్తున్నారు, సిమెంట్ అందించమంటే రాయి అందిస్తూ ఉన్నారు. అంటే ఈ రీతిగా భాషలు ఒకరికి అర్థం కాని భాషలకు ఎప్పుడైతే అయిపోయాయో వారు చల్లా చెదరైపోయారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలకించండి. భాషలు తారుమారు చేశాడు ప్రభువారు. అందుకే ఈరోజు యావత్ ప్రపంచంలో ఎన్నో 5,000 భాషలు ఉన్నాయండి. లిపి లేని భాషలతో సహా 5,000, 15,000 భాషలు కూడా ఉన్నాయి. ఎన్నెన్నో భాషలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. కారణము దేవుడు తారుమారు చేశాడు. ఒక దేశం భాష ఒక దేశానికి లేదు. ఒక దేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి, ఒక రాష్ట్రానికి భాష ఒక రాష్ట్రానికి లేదు. భాషలు తారుమారు చేశాడు. దాన్ని బాబేలు గోపురం అని. దేవుడు సమర్థుడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి విరోధముగా నువ్వు జీవించాలనుకుంటే నిన్ను కూడా తారుమారు చేయగలడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునికి విరోధముగా జీవించవద్దు, దేవునికి విరోధముగా నువ్వు ప్రకటించవద్దు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు తారుమారు చేయగల దేవుడు, నీ జీవితాన్ని తారుమారు చేయగల దేవుడు. ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కే నువ్వు
దేవుని అనుసంధానించి దేవునితో నడుస్తూ దేవుని జీవించి ఆయన్ని స్తుతించుకుంటూ నువ్వు పోయినట్లయితే నువ్వు చేసే ప్రతి పని కూడా ఫలితాన్ని ఇస్తానంటున్నాడు ప్రభువు వారు. ఆయన ఫలితం ఇచ్చే దేవుడు, నీకు సఫలం చేసే దేవుడు, నీ మాట విన్న దేవుడు. అందుచేతనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ఈ పూట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం. తండ్రి, దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.